ఇక చీప్ మొబైల్ తయారీ ప్రోత్సాహానికి 1.89 లక్షల కోట్లు. ఇందులో సెమీకాన్ 2.4K 1.27 లక్షల కోట్లు. ఇక మొబైల్ ఫోన్ పథకంతో 60,000 ఉద్యోగాలు. కేంద్ర మంత్రిమండలి అనుమతులు కూడా లభించినట్టు తెలుస్తుంది. ఇక పోలవరం బనకచెర్ల కేసులో ప్రతివాదులకు సమన్లు. తెలంగాణ ప్రభుత్వ పిటిషన్లో జారీ చేసిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ. ఇక కాళేశ్వరం బ్యారేజ్లు అలాగే పంప్ హౌస్ లో సాంకేతిక అధ్యయనంపై వివరణ ఇవ్వండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఎన్డీఎస్ఏలకు హైకోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక్కడ చూసుకుంటే మాయ చేశారు, భూములు మేశారు. సో ఇక మెదక్ జిల్లాలో 429 ఎకరాల ప్రభుత్వ భూముల అన్యక్రాంతం. సో ఇక ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 429 ఎకరాలు మాయం చేశారు. ఇక ఈ భారీ కుంభకోణం మెదక్ జిల్లా శివంపేట మండలం సికిన్లాపూర్ లో చోటు చేసుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అందిన వివరణ ఏంటి అంటే 1954 అలాగే 55 సంవత్సర క్రాస్త అనుసరించి ఈ సర్వే మొత్తం నిర్వహించి మొత్తం 429 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇక వీటిని అప్పటి రోజుల్లోనే దస్తా గర్దీగా రికార్డులో నమోదు చేశారు. సో అంటే ఒక విధంగా వీటిని ఇనాం భూములుగా కూడా పరిగణిస్తారు. కానీ పలువురు వీటిపై తమకు హక్కులున్నాయంటూ రెవెన్యూ అధికారులకు దరఖాస్తులు కూడా సమర్పించారు. ఇక దీంతో ఈ దరఖాస్తుల నేపథ్యంలో కోర్టుల్లో కేసులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇదే అవకాశంగా మెదక్ జిల్లాలో పనిచేసే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లు కొందరు ఈ భూములను పలువురికి పంపిణీ చేసినట్టు కూడా ప్రభుత్వం గుర్తించింది. ఇక దీనికి సంబంధించి సిట్ ని కూడా దర్యాప్తు బృందంగా నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక చూసుకుంటే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టండి. సో ఇక అమెజాన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. అమెజాన్ వెబ్ సర్వీస్ డేటా సెంటర్ శంకుస్థాపన. సో ఈ శంకుస్థాపన కార్యక్రమంలోనే భాగంగా సీఎం చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక గత పాలకులు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారు. అందుకే విద్యాశాఖను నా వద్ద పెట్టుకున్నాను అంటూ కూడా స్పష్టం చేశారు. పాఠశాలల్ని కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రతిభావంతులైన టీచర్లకు రాష్ట్ర అవతరణ రోజు పురస్కారాలు ఇవ్వాలి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇక చూసుకుంటే పరిశ్రమలు వస్తేనే జపాన్, చైనాలతో పోటీ పడగలం. కాలుష్య నియంత్రణకు ఈవీ వాహనాలు అవసరం. సో దివిటిపల్లిలో అమరరాజ సంస్థ ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫైజేషన్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. ఇక అమెజాన్ డేటా సెంటర్ కి సంబంధించి ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక ఇమేజ్ ను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక పగలు భీకర దాడులు, ఇరాన్ పై విరుచుకుపడిన అమెరికా. సో పశ్చిమాసియాలో ఇంకా ఎలాంటి ఒప్పందాలు కుదరకుండా అదే యథావిధిగా యుద్ధాలు జరుగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందం పూర్తిగా అటకెక్కింది. ఇక వాటి ప్రతి దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లింది. కొన్ని రోజులుగా ఇరాన్ పై రాత్రి వేళల్లో దాడి చేస్తున్న అమెరికా తాజాగా పగటి పూట కూడా విరుచుకుపడింది. ఈ దాడిలో 7 ఇరాన్ సైనికులు మృతి చెందంటూ అక్కడి అధికారులు కూడా ధృవీకరించారు. సుమారు 260 మందికి పైగా గాయపడ్డారు. ప్రతిగా గల్ఫ్ అరబ్ దేశాలపై టెహ్రాన్ దాడులు చేసింది. మరోవైపు తమ నౌకా దళంలో హర్మూజ్ ఇరాన్ దిగ్బంధనాన్ని అమెరికా మళ్లీ మొదలుపెట్టింది. టెహ్రాన్ తమతో చర్చలు పునఃప్రారంభించకపోతే వచ్చే వారం కూడా దాని విద్యుత్ కేంద్రాలు, వంతెనలు లక్ష్యంగా చేసుకుంటాము అంటూ కూడా అమెరికా హెచ్చరిస్తోంది. అయితే ప్రస్తుతానికి చర్చల ప్రతిపాదన ఏది లేదు అంటూ కూడా ఇరాన్ స్పష్టం చేసింది. తాత్కాలిక అవగాహన ఒప్పందాన్ని అమెరికా పలుమార్లు ఉల్లంఘించిందని, అందుకే దాని నుండి వైదొలుగుతున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఇక ఓమన్ తీరంలో MV-JFS గెలాక్సీ అనే నౌకపై ఈ నెల 12న ఇరాన్ దాడి చేయడంతో గల్లంతైన భారతీయ నావికుడు మృతి చెందినట్లు కూడా అధికారులు నిర్ధారించారు. ఇక్కడ చూసుకుంటే జారుడు బండపై సీఎం రేవంత్ రెడ్డి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు జారుడు బండపై ఉన్నారు. పోయేది పాతాళానికే తప్ప పైకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది కళ. వచ్చే ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో బీఆర్ఎస్ గెలుస్తుంది, కేసీఆర్ సీఎం అవుతారు అంటూ కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇక సర్వేలో సీఎం స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించిన 4 సర్వేలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవే వార్తను తీసుకొచ్చాయి. దీన్ని ఒప్పుకోలేకనే సీఎం మనస్తాపానికి గురవుతున్నారు అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక్కడ కూడా అమెజాన్ తో ఫ్యూచర్ డేటా సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించిన అంశమే ప్రధానంగా కనిపిస్తుంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలను ఆకర్షించడానికి దోహదపడుతుంది. అమెజాన్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
చేసిన కార్యక్రమంలో భాగంగా సీఎం వ్యాఖ్యలివి. సో ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించాలి, 60,000 కోట్లు కాదు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ స్థాయి పెట్టుబడులు వస్తేనే 2034కి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధ్యమవుతుంది అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక పరిశ్రమలకు అవసరమైన వసతులు ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆయన తెలిపారు. ఇక RRR రేడియల్ రోడ్ల కోసం భూములు త్యాగం చేసిన రైతులను గుర్తించుకుంటాము అంటూ కూడా సీఎం స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు నష్టపరిహారం, ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రభుత్వ బడుల్లో ప్రపంచ భాషలు, కొత్తకోటలో బాలికల పాఠశాల భవనం ప్రారంభోత్సవంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక్కడ చూసుకుంటే అశ్రు నయనాలతో అంతిమ వీడ్కోలు. సో కిర్లంపూడిలోని ఇంటి ఆవరణలోనే ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం ఖననం కూడా జరిగింది. సో అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక పాడె మోసి నివాళులర్పించిన వైసీపీ అధినేత. ఇక కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటాము అంటూ కూడా భరోసా. ముద్రగడ అభిష్టం మేరకే అంతిమ సంస్కారాలు. ఇక ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించిన కుటుంబం, కుమార్తె క్రాంతిని అడ్డుకున్న అనుచరులు.